పుణ్య దంపతులైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, ఆప్తులు, మిత్రులు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ మా తాతగారు 102వ జన్మదినం కావటం సందర్భంగా ఇక్కడ అందరూ మనం ఏకమయ్యి ఆయనకి విషెస్ తెలుపుతానికి ఇవాళ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు. ఎన్టీఆర్ అంటే ప్రతి తెలుగువారి పౌరుషమైన, ఎన్టీఆర్ అంటే ప్రతి తెలుగువారి ఆత్మగౌరవమైన, ప్రతి తెలుగువారికి, తెలుగు జాతికి ఆయన దైవం. ఆయన తెలుగువారి గొప్పతనం, తెలుగు జాతి గొప్పతనం సాటి చెప్పిన మహానుభావుడైన, క్రమశిక్షణకు, నీతి నిజాయితీకి ఆయన ప్రతీక. ఒక సినీ నటుడిగా స్వయం కృషితో అంచులంచులుగా ఎదిగి ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించడం జరిగింది. రాముడు ఆయనే, రావణాసుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కీచకుడు ఆయనే, అర్జునుడు ఆయనే. నాయకుడు, ప్రతి నాయకుడు పాత్రలు పోషించి ప్రజల్ని మెప్పించగలిగే ఏకైక నటుడు మన అన్న ఎన్టీఆర్ గారు. 1964లో మన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇక్కడ నిజాం కాలేజ్ క్యాంపస్లో ఆయనకి ఒక శీర్షిక ఇష్టం జరిగింది. అదే నటరత్న. 1974లో శ్రీశైల్ జగద్గురు గారు నవరసాలు పండించే ఏకైక నటుడు మన అన్నగారు అని ఆయనకి ఇచ్చిన శీర్షిక వరల్డ్ ఫేమస్ యాక్టర్. అదే కాకుండా అశేష ఆంధ్ర ప్రజలు ఆయన పట్ల చూపించిన ప్రేమ, ఆప్యాయత తిరిగి వాళ్ళకే చెందాలని ఆయన జీవితం ప్రజల కోసం అంకితం చేసుకున్నారు. ప్రజలే నా దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అని అతి కొత్త సమయంలో టీడీపీ పార్టీని గవర్నమెంట్ ఫామ్ చేసి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొస్తడం జరిగింది. ఆయన ఒక చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ ముఖ్యంగా ఒక నటుడుగా అయినా సరే, ఒక రాజకీయ నాయకుడైనా సరే, ముఖ్యంగా ఆయన ఒక సంఘ సంస్కర్త అని నేను తెలియచేసుకుంటున్నాను. అట్లానే మొన్న పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయిన మా తోటి భారతీయులకి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి దేవుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను. జై జవాన్, జై హింద్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఇవాళ మా తాతగారు నందమూరి తారక రామారావు గారి జన్మదినం. హ్యాపీ బర్త్డే తాతగారు చెప్పారుగా. హ్యాపీ బర్త్డే తాతగారు. హ్యాపీ బర్త్డే. ఆయన మన అందరి మధ్యలో ఉంటూ మన ముందు తీసుకెళ్తున్నారని నమ్మకం నాకుంది. నమస్కారం అండి. నా పేరు అట్లూరు నాగేశ్వరరావు. నేను పుండరీక అక్షయ్ గారి అబ్బాయిని. ఈరోజు మా మావయ్య నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా వారికి నా కృతజ్ఞతాంజలి. వారు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగానికి వారు కీర్తి ప్రతిష్టలు తీసుకురాగలిగారు. ఎలా అంటే వారు నట జీవితం మొదలుపెట్టింది విజయవాడలో. ఇది నాటక రంగాల్లో నుంచి అప్పట్లో మా నాన్నగారు పుండరీక అక్షయ్ గారు, త్రివిక్రమరావు గారు వారు కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్స్ అనేది ఒక సంస్థ స్థాపించి అక్కడ నాటకాలు వేసి ఆ నాటకాలకి ఒక వన్నీ తీసుకొచ్చి, అంటే ప్రేక్షకులకి ఆహ్లాదం కలిగించడం కోసం వారు చేశారు తప్ప ఇది ఆర్థికమైన దీనికోసం అయితే కాకుండా చాలా కృత నిశ్చయంతో ఆయన ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అలాగ షైన్ అయ్యి వచ్చారు. ఆ తర్వాత మద్రాసు రావటం కానీ, ఆయన విజయ సంస్థలు చేరటం, సొంతగా ఒక సంస్థ నిర్మించటం, అందులో నేషనల్ ఆర్ట్ థియేటర్స్లో అలాగే బలరాం గారు, పుండరీక అక్షయ్ గారు, తర్వాత త్రివిక్రమరావు గారు,
నందమూరి తారక రామారావు, డివిఎస్ రాజు గారు అందరూ కలిసి ఒక సంస్థ స్టార్ట్ చేసి అక్కడ చలనచిత్ర పరిశ్రమలో అంటే ఒక నటుడికి కానీ ఒక చిత్ర సీమలో ఉండే పనిచేసే వారికి కానీ ఒక గౌరవ ప్రతిష్టలు కలిగించే విధంగా ఒక గౌరవాన్ని తీసుకొచ్చే విధంగా ఆయనే చేశారంటంలో ఇటువంటి సందేహం లేదు. అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఆయన ఆ రంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారు. అలాగే తర్వాత అంటే నేను మద్రాసులో పుట్టి పెరిగానండి. అక్కడ తమిళ వాళ్ళు కానీ కేరళ వాళ్ళు కానీ పేపర్ రీడింగ్ చదవడం కానీ రాజకీయాలు ఏం జరుగుతున్నాయని తెలుసుకోవడం కానీ ఉండేది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రో, ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు మంత్రో అనేది కూడా ఎవరు పట్టించుకునేవారు కాదండి. ఎప్పుడైతే ఈ వీరు రంగంలోకి దిగి రాజకీయ రంగంలోకి వచ్చి వారు ఎప్పుడైతే తిరగడం మొదలుపెట్టారో అందరూ ఆకర్షణ రాజకీయాల వైపు అసలు ఏం జరుగుతుంది, మనకేం కావాలి, ఈయన ఏం చెప్తున్నారు, ఓహో ఇదా రాజకీయంలో జరగాల్సింది, ఈ సంక్షేమాలు ఇరియా అన్న పద్ధతిలో ఒక్కొక్కళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో అరే రాజకీయ రంగంలో అందరూ ఈయన సినిమా వాడు ఈయనేం చేస్తాడు ఇది అనుకున్నారు. కానీ ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే ఈరోజు నడుస్తున్నాయి, అవి ఎప్పుడు నడుస్తాయి. ఆయన ఈ 100 కాదు ఇంకొక 100 సంవత్సరాలే సరే ఆయన ఒక తెలుగువాడిగా తెలుగు ఖ్యాతిని మొత్తం అన్ని దేశాల్లో కూడా తెలుగువారంటే వీరు అంటే వారు ఎటువంటి వారు అనేది నిరూపించారంటే అది ఒక్క నందమూరి తారక రామారావు గారికి సాధ్యం. కనుక వారు ఏ లోకాల్లో ఉన్నా సరే వారి ఆశీస్సులు మనకి మన తెలుగు వారందరికీ కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గురువు గారు పరచూరి గోపాలకృష్ణ గారికి, ప్రసన్న గారికి, మా వైస్ ప్రెసిడెంట్ రవి గారికి, రూపమ్మ గారికి, సీమమ్మ గారికి, టీవీకే రాజు గారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున వీరందరి మధ్యన అన్నగారిని స్మరించుకోవడం అంటే నా పూర్వజన్మ సుకృతమే. పసితనం నుండి అన్న ఎన్టీఆర్ అంటే నా నరాలలో ప్రాణంగానే ఎక్కువ జీర్ణించుకుపోయిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మా తల్లిదండ్రులను భగవంతుడిని ఎంత ఆరాధిస్తానో అంతకు 1000 రెట్లు ఎక్కువ ఆయనను ఆరాధిస్తాను. ఎందుకంటే ఆయన సినిమాల ప్రభావం వల్ల నేను అయ్యాను. నా అదృష్టం ఏంటంటే మోహన కృష్ణ గారు కెమెరామెన్గా ఉండి అన్నగారి దర్శకత్వంలో అన్నగారు బాలకృష్ణ గారితో బ్రహ్మాండ విశ్వామిత్ర చిత్రంలో నేను నటించాను. అది నా జన్మ సుకృతమైంది. ఆయన చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తిని ఆయన చెయ్యి తాకిందంటే ఆయన కళ్ళల్లో చూసామంటే ఆ భగవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఏకమైతే ఏమొస్తుందో అదే ఎన్టీఆర్. అలాంటి గొప్ప ఎన్టీఆర్ డైరెక్షన్లో చేయడము, ఆయన శిష్యుడిగా ఆయన అడుగువేసి రాజకీయంగా ఇచ్చేటప్పుడే మార్చి 82 29వ తేదీన పార్టీ స్థాపిస్తే ఎమ్మెల్యే క్వార్టర్స్ అక్కడి నుంచి మేమందరము రామదండుగా గుంపుగా వెళ్తే ఆయన ఒకటే మాట అన్నారు, మీకు ఓటు హక్కు లేదు, మీరంతా రామదండు, ఎప్పటికీ మీరు మాతోనే ఉండాలంటే ఆ రోజు నుంచి ఆయన ఏ ముహూర్తాన మాట అన్నారు ఈ రోజు వరకు అక్కడే ఆయనతోనే ఆయన పార్టీలోనే ఉండి అది మాకు గెలుపు ఓటంతో సంబంధం లేదు. కేవలం ఒక ఎన్టీ రామారావు మీద అభిమానం కొద్ది మా గురువు దైవమైనందుకు మేము ముందుకు సాగిపోతూ వస్తాము. ఈరోజు ఆయన 102వ జన్మదినం కాబట్టి ఆయనను స్మరించుకొని వచ్చాను. మరణము లేని వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక ఎన్టీ రామారావు గారు. ప్రజల గుండెల్లో నేటి యువత గుండెల్లో కూడా ఆయన ఆదర్శమూర్తి. ప్రపంచవ్యాప్తంగా మీరు తెలుసుకోండి, ₹1 జీతం తీసుకొని ఒక వ్యక్తి చాకిరి ప్రజల కోసం వ్యక్తి చాకిరి చేసిన వ్యక్తి ఈరోజు అసెంబ్లీకి పోకుండానే జీతాలు తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. క్షమించాలి, ఇది కాంట్రవర్సీ కాదు, ఆయన గొప్పతనం కోసం చెప్పాను నేను. జై హింద్, జై ఎన్టీఆర్. జబ్ తక్ సూరజ్ చాంద్ रहेगा अन्ना तुम्हारा नाम रहेगा. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఇవాళ ప్యాన్ ఇండియా అంటున్నాం. మనకి చరిత్రలో మొట్టమొదటి ప్యాన్ ఇండియా స్టార్ నందమూరి తారక రామారావు. ఆయన 5వ సినిమాతోనే పాతాళ భైరవి తెలుగు, తమిళ, హిందీ సినిమాలు చేసి 3 సినిమాలు స్ట్రైట్ హిందీ సినిమాలు సూపర్ హిట్. పాతాళ భైరవి, నయా ఆద్మీ, చెండి రాణి 3 సూపర్ హిట్లు కొట్టి అట్టాగే కర్ణ తమిళ్లో ఇట్లా చేసుకుంటూ ప్యాన్ ఇండియా నుంచి ఆయన సినీ రంగంలో రారాజుగా వెలిగి ఆఖరికి భారతదేశంలో ఏ నటుడు తీసుకున్నట్టుగా రోజుకి ₹1,00,000 రెమ్యునరేషన్ తీసుకునే పరిస్థితిలో ఆయన కుటుంబం, ఇన్నాళ్ళు కుటుంబాన్ని చూశాను. ఇప్పుడు నాకు కుటుంబం అంటే నా నందమూరి కుటుంబం కాదు, నాకు ఇవాళ నా ప్రజలు, తెలుగు ప్రజలందరూ నా వాళ్ళు, నా కుటుంబం అని చెప్పి రాజకీయ రంగంలోకి వచ్చి అడుగుపెట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి పెట్టి 9 నెలల్లోనే రాజ్యాధికారం సంపాదించి అక్కడి నుంచి ప్రజల కోసం ఎన్నో పథకాలు ఇవాళ ఆయన పథకాలు రైతులకు సంక్షేమంగా కానీ, మహిళలకి ఆస్తి హక్కు ఇవ్వటంగా కానీ, మహిళా యూనివర్సిటీ కానీ 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించింది కూడా ఆయనే. అలా చూసుకుంటే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకి
ఇవాళ రాజ్యాధికారం అనుభవిస్తున్నారంటే అది కేవలం ఎన్టీ రామారావు పుణ్యం. అలాంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేవలం ఏకపార్టీ పాలన ఉండేది. అలాంటిది కేంద్ర ప్రభుత్వంలో ఇవాళ ఏకపార్టీ పాలన కాదు, భిన్న పార్టీల పరిపాలనని ఒక ఫెడరల్ స్పిరిట్తో ఇవాళకు కూడా ఆయనదే నడుస్తుంది. ప్రతి రాష్ట్రం ఆయన్ని అనుసరించి ముందుకెళ్తున్నాయి. అలాంటి మహానుభావుడు ఇక్కడ ఎప్పుడు కూడా ఆయనకి మరణం లేదు. భూమి ఆకాశాలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు బతికే ఉంటారు. బతికే ఉండి మన పర్టికులర్ ఫిలిం నగర్లో మన సినీ రారాజుగా వెలిగించిన వ్యక్తి ఇవాళ కృష్ణుడు విగ్రహం పెట్టారు. కృష్ణుడు విగ్రహం పెడతానికి దీన్ని మొత్తం చేసింది నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన్ రూప, నందమూరి కుటుంబం. సో వాళ్ళు చేశారు. ఇవాళ దీని గురించి పరుచూరు గోపాలకృష్ణ గారికి ఆయనకున్న అనుబంధం తెలుసు. అలాగే మాదల రంగారావు అబ్బాయి మాదల రవి గారు కానీ, ఇక్కడ అలాగే డివిఎస్ రాజు గారు అబ్బాయి డివికే రాజు గారు కానీ, అలాగే అట్టూరి పునరుద్ధాక్షి గారు అబ్బాయి అట్టూరి నాగేశ్వరరావు కానీ, ఆర్ఎఫ్సి ఉమామహేశ్వరరావు కానీ, పల్లికేశ్వరరావు, బాపిరాజు గారు, అలాగే బందర్ రాజు గారు, వీళ్ళందరూ వచ్చారంటే కేవలం ప్రేమతో వచ్చారు. సో అందుకని ఆయనకి మరణం లేదు. ఆయన ఎప్పుడు మనతోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. మరణం లేని ఏకైక వ్యక్తి ఇప్పుడు మా మాణిక్ చెప్పాడు, ఆయన ఒక్కళ్ళే ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు అంటే భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. ఆయన ఒక అస్సాం వెళ్తే తండోపతండాల జనం, ఒక చండీగఢ్ వెళ్తే తండోపతండాల జనం, మద్రాసు వెళ్తే తండోపతండాల జనం. అలాంటి మహానుభావుడు ఇవాళ 102వ జన్మదినం జరుపుకుంటూ ఇలా ఇంకా ముందు కూడా ఉంటూ ఆయనని మనం స్మరించుకుంటాం మన అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ అని చెప్పినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వంలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అని చెప్పి పెట్టి ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఏ మూలండా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఎన్టీఆర్ అవార్డు పెట్టాలని చెప్పిన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ అంచనలకు కూడా వాళ్ళ మంత్రివర్గ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అమ్మా మీకేం కావాలంటే బాబు తెల్లన్నం పెట్టు బాబు అన్నారు. అదే ₹2 పథకం. అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు మనందరికీ చవి చూపించిన అన్నగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు ఎక్కడో లేరు, మన మధ్యలో ఉన్నారు. ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు ఆయన, మన దగ్గరికి వస్తారు. ఆయన లేరనే చింత మనకు అవసరం లేదు. ఈ 102వ సంవత్సరం జన్మదినోత్సవ శుభ సందర్భంలో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నందమూరి ఫ్యామిలీకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. శ్రీ నందమూరి తారక రామారావు గారు 102వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ మహానుభావుని చూసే భాగ్యం మాకు కూడా కలిగింది. కృష్ణా జిల్లా నిమ్మకూరి గ్రామంలో జన్మించినటువంటి మహానుభావుడు అదే కృష్ణా జిల్లాలో జన్మించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజుకి ఆ మహానుభావుడిని మేజర్ చంద్రకాంత్ అనే సినిమాలో రోజు పాదాభివందనం చేసేవాడిని నేను వెళ్ళి ఆయనకి. ఆయన నిజంగా ఆయనకి మరణం లేదు ఆ మహానుభావుడికి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.